బేతాళ కథలు ఒక గంట పాట. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మనుషులు తరచుగా లోనయ్యే శారీరక రుగ్మతలను మరొక మనిషి తేలికగా గ్రహించగలడు. కాని దానికి తగిన చికిత్స వైద్యుడికి మాత్రమే సాధ్యపడుతుంది. అయితే మానసిక రోగమైన రుగ్మతలను తెలుసుకోవటం మరొక మనిషికి సాధ్యపడే పనే కాదు. ఎందువలనంటే మనిషి మనస్సు అతి సంక్లిష్టమైనది. ప్రతి ఒక్కడూ తన అనుభవాలు, నమ్మకాల ఆధారంతోనే మరొకణ్ణి అంచనా వేస్తాడు. ఒకడు తన అహంకారాన్ని, చపలత్వాన్ని, ఆత్మగౌరవం ఇంగిత జ్ఞానంగా భావిస్తే ఎదుటివాడు వాటిని పచ్చి అహంకారము, వెర్రితనము అని దుయ్యబడతాడు. ఇదెందుకు చెబుతున్నానంటే అతి భయంకరమైన ఈ రాత్రివేళ శ్మశానంలో నువ్వు పడుతున్న పాటలకు అలాంటి అహంకారి, చపలుడు ఏమైనా కారణమా అన్న శంక కలుగుతున్నది. నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు తుంబరుడనే సంగీత విద్వాంసుడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు తుంబరుడనే సంగీత విద్వాంసుడు ఉండేవాడు. ఆయన సంగీత సాధనకే తన జీవితాన్ని అంకితం చేశాడు. ఆయనలో దైవభక్తి పొంగినప్పుడు, ప్రకృతి దృశ్యం ఆకర్షించినప్పుడు సంగీతం పుట్టుకొచ్చేది. ఆ విధంగా ఆయన ఎన్నో కొత్త పాటలు కల్పించాడు. ఆ పాటలను జనం ఇంటింటా పాడుకునేవారు. ఆ దేశపు రాజు తుంబరుణ్ణి ఆస్థాన విద్వాంసుడిగా ఉండమని కోరాడు. అందుకు తుంబరుడు అంగీకరించక, రాజా, విహార సమయాల్లో నా సంతోషం కోసం నేను ఎంతసేపైనా పాడుకోగలను. అప్పుడు నా చుట్టూ మనుషులు, పశుపక్ష్యాదులు చేరి నా పాట విన్నా నాకు అభ్యంతరం లేదు. కానీ కేవలం మనుషుల మధ్య మనుషుల కోసమే పాడాలంటే ఎక్కడా ఒక పూటకు మించి ఉండలేను, గంటకు మించి పాడలేను. కాబట్టి నేను ఆస్థానాలకు పరిమితం కాలేను అన్నాడు. అప్పుడు రాజు తుంబరుణ్ణి తన ఆస్థానానికి వచ్చి ఒక గంట సేపైనా పాడమని బలవంత పెట్టాడు. తుంబరుడందుకు అంగీకరించాడు. రాజు మంత్రిని పిలిచి, తుంబరుడనే మహాపండితుడు మన ఆస్థానంలో పాట పాడటానికి వస్తున్నాడు. ఆయన ఒక్క గంట మాత్రమే పాడతాడంటున్నాడు. మన ఏర్పాట్లు ఎలా ఉండాలంటే ఆయనకు శాశ్వతంగా ఇక్కడ ఉండిపోవాలని తోచేలా ఉండాలి అని చెప్పాడు. తుంబరుడి గానానికి గొప్పగా ఏర్పాట్లు జరిగాయి. ఆయన కూర్చునేందుకు రత్న కంబళి పరిచారు. జారగిలబడేందుకు పట్టుదిండ్లు అమర్చారు. ఆయన పాడేటప్పుడు నర్తించటానికి అందమైన నలుగురు యువతులను ఎన్నిక చేశారు. ఆగకుండా వింజామరలు వీయటానికిద్దరు దృఢకాయులను నియమించారు. ఆ రోజు సభకు నగర ప్రముఖులందర్నీ పిలిచారు. పాట ఆగినప్పుడల్లా కరతాళ ధ్వనులు మోగించాలని సభికులను ముందుగానే హెచ్చరించారు. ఇక తినుబండారాలకు, మధుర ఫలాలకు లోటే లేదు. అన్న రోజుకు అన్న ప్రకారం తుంబరుడు వచ్చాడు. రాజతడిని పూలమాలలతో స్వయంగా సత్కరించి తను చేసిన ఏర్పాట్ల గురించి చెప్పి, ఇందులో ఏమైనా లోటుంటే చెప్పండి, సరిదిద్దుతాను అన్నాడు. తుంబరుడు నవ్వి, సంగీత విద్వాంసుడికి కావలసిన ఏర్పాటు ఒక్కటే, ఉత్తమ శ్రోత అంటూ తమ స్థానంలోకి వెళ్లి కూర్చొని సభికులనుద్దేశించి, అయ్యలారా, నా పాటలు సంప్రదాయబద్ధమైనవి కాదు. నా స్వరాలు నాలోంచి పుట్టినవి. నేను పొరపాటు చేస్తే నన్ను నేనే సరిదిద్దుకోవాలి తప్ప మీలో ఎవరికీ అర్థం కాదు. కాబట్టి నా ఏకాగ్రతకు భంగం కలిగించని విధంగా నిశ్శబ్దాన్ని పాటించవలసిందిగా కోరుతున్నాను. నేను ఒక్క గంటసేపు మాత్రమే పాట పాడతాను. సావధానులై వినగలరు అంటూ ఆలాపన మొదలుపెట్టాడు. అలా గంట గడిచింది. తుంబరుడు పాట ఆపి, అన్న ప్రకారం గంటసేపు పాడాను, మరి నాకు సెలవిప్పించండి అంటూ లేచి నిలబడ్డాడు. ఆయన గానం అద్భుతంగా ఉన్నదని, మరొక గంట సేపైనా కొనసాగించమని అందరూ ఆయనను కోరారు. తుంబరుడు అంగీకరించక పలహారాలు, పలరసాలు సేవించి రాజిచ్చిన కానుకలందుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తమ ఏర్పాట్లు తుంబరుడిని ఆకర్షించనందుకు రాజు నిరుత్సాహపడ్డాడు. ఆయన మంత్రితో, ఈ తుంబరుడు మహావిద్వాంసుడనడంలో సందేహం లేదు. అయితే ఈయన మహానుభావుడా, అహంకారపూరితుడా, చపలచిత్తుడా అన్న విషయం మాత్రం నిర్ణయించుకోలేకపోతున్నాను. ఈయన వెంట కొందరు చారుల్ని పంపి అనుసరించమనండి. ఎక్కడైనా ఆయన ఒక గంటకు మించి పాడితే నాకు తెలియబరచమనండి అని చెప్పాడు. అప్పట్నుంచి తుంబరుణ్ణి కొందరు చారులు వెంటాడుతూ వచ్చారు. రాజాస్థానంలో తుంబరుడికి జరిగిన ఘన సన్మానం గురించి దేశమంతటా తెలిసింది. ఆయనను తమ ఇంటికి పిలిపించి పాడించుకోవాలని భాగ్యవంతులెందరో తహతహలాడారు. తుంబరుడెవరు పిలిచినా కాదనేవాడు కాదు. అయితే ఆయన అన్ని చోట్ల కూడా గంటకు మించి పాడలేదు. తుంబరుడి చేత గంట కంటే ఎక్కువసేపు పాడించాలని ఎందరికో పట్టుదల కలిగింది.
ఈ పట్టుదల చివరికి ఏ దశకు చేరుకున్నదంటే, ఏ ఇంట్లో తుంబరుడు గంట కంటే ఎక్కువసేపు పాడతాడో ఆ ఇంటి వారికి 2,00,000 వరహాలు బహుమానంగా ఇచ్చి ఘనంగా సన్మానిస్తామని కొందరు భాగ్యవంతులు ప్రకటన చేశారు. ఆ తర్వాత తుంబరుడి వెంట పడే వారి సంఖ్య మరింతగా పెరిగింది. పేరు ప్రఖ్యాతుల కోసం కొందరు భాగ్యవంతులు ఆయన వెంట పడితే, పేదరికాన్ని మాపుకునేందుకు కొందరు బీదవారు ఆయన వెంట పడుతూ ఉండేవారు. ఆయన అందరి ఇంటా పాటలు పాడేవాడు. అయితే ఎక్కడా గంటకు మించి పాడేవాడు కాదు. ఒకప్పుడు తుంబరుడు నిస్వార్థపరుడని, దయాశీలి అని జనం ఆయనను గురించి చెప్పుకునేవారు. ఏ నిరుపేద ఎంట గంటకు మించి పాడినా వాడి పేదరికం తీరిపోతుందని తెలిసి కూడా తన నియమం సడలించుకోని తుంబరుడు అహంకారి అని, చపలచిత్తుడని చెప్పుకోసాగారు. స్వీకారపురంలో సునాధుడనే పేదవాడు ఉన్నాడు. అతడికి సంగీతం అంటే ఎంతో మక్కువ. ఎన్నో పర్యాయాలతడు తుంబరుణ్ణి అనుసరించి వెళ్లి ఏకాంతంలో ఆయన పాడుకునే పాటలను విని వస్తూ ఉండేవాడు. తుంబరుడి లాంటి సంగీత విద్వాంసుడు నభూతో నభవిష్యతి అని అతడు ఎందరికో చెబుతూ ఉండేవాడు. అలాంటి విద్వాంసుణ్ణి అనుసరించి వెళ్ళాలి తప్ప 4 గోడలకు పరిమితి చేయాలనుకోవటం అవివేకం, అన్యాయము అవుతుందని కూడా అతడు అనేవాడు. ఇటీవల జనం తుంబరుణ్ణి అహంకారి అని, చపలుడని అనుకోవటం తెలిసి సునాదుడెంతో బాధపడి ఒకసారి వెళ్ళి ఆయనను కలుసుకుని, మహానుభావ, మీ దర్శనమే నాకు అద్భుతానుభవం. మీ వంటి వాణ్ణి జనం అహంకారి అనుకోవడం భరించలేకుండా ఉన్నాను. నా ఇంటికి వచ్చి పాట పాడి మీపై అపవాదును తొలగించుకోవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. తుంబరుడు అతడి వంక ఆప్యాయంగా చూసి, ప్రజల పేదరికం తొలగించటం ప్రభువు బాధ్యత. ఆ బాధ్యతను కొందరు సంఘ సేవకులు స్వీకరించినా తప్పులేదు. ఎవరైనా నన్ను అహంకారి అనుకుంటే నేను చేయగలిగిందేమీ లేదు. నేను నాకు చేతనైనదే చేయగలను. చేతకాని దానికోసం అనవసర ప్రయత్నం చేయను. నీ ఇంట కూడా గంటకు మించి పాడలేను. అందుకిష్టమైతేనే నీ ఇంటికి రాగలను అన్నాడు. తమకు చేతనైదినది చేయగలనన్నారు. అది చాలు నాకు అన్నాడు సునాధుడు వినయంగా. తుంబరుడు పాట పాడటానికి సునాధుడింటికి వెళ్ళాడు. సునాధుడు తన ఇంటికి వేరే ఎవరినీ ఆహ్వానించలేదు. ఇంట్లో ఏ ఆర్భాటాలు చేయలేదు. తుంబరుడికి ఉచితాసనం ఏర్పాటు చేశాడు. తన కుటుంబము ఆయన ఎదుట కూర్చున్నారు. తుంబరుడు పాట ప్రారంభించాడు. శ్రోతలు పరవశించి వినసాగారు. సరిగ్గా గంట కాగానే తుంబరుడు పాట ఆపి, గంట పూర్తయింది అన్నాడు. సునాధుడు వినయంగా, అయ్యా, గంట పూర్తయింది కాని పాట పూర్తి కాలేదు కదా. పాటను పూర్తి చేయకుండా మధ్యలోనే ఆపటం న్యాయం కాదు అన్నాడు. తుంబరుడు అతడికేసి అబ్బురంగా చూసి చిరునవ్వు నవ్వి తర్వాత ఏకధాటిగా మరొక 2 గంటల సేపు పాడి ఆ ఇంటి వారందర్నీ ఆనందింపచేశాడు. చారుల ద్వారా ఈ సంగతి తెలుసుకున్న రాజు సునాధుడికి భాగ్యవంతుల చేత 2,00,000 వరహాలు కానుకగా ఇప్పించటమే కాక తను కానుకలిచ్చి సత్కరించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, తుంబరుడి ప్రవర్తన ఏకరీతిగా ఉన్నట్టు కనపడదు. రాజంతటి వాడు కోరినా ఆయన ఆస్థానంలో గంటకు మించి పాడటానికి నిరాకరించాడు. ఇది అహంకారము, చపలత్వం అని జనం అనుకున్నా లెక్క చేయలేదు. అటువంటి వాడు సునాధుడింట గంటకు పైబడి ఎందుకు పాడాడు? సునాధుడు పేదవాడు కనుక అతడికి భాగ్యవంతుల చేత 2,00,000 వరహాలు కానుకగా ఇప్పించేందుక? ఇదే నిజమైతే ఆయన రాజు దగ్గర అహంకారము, సునాధుడి దగ్గర చపలత్వము ప్రదర్శించాడనుకోవలసి వస్తుంది కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, తుంబరుడి ప్రవర్తన మొదటి నుంచి ఏకరీతిగాను, సంగీత కళ పట్ల ఆయనకున్న విశ్వాసాలకు అనుగుణంగానూ ఉన్నదనటంలో సందేహానికి తావులేదు. రాజాస్థానంలో ఆయన పాడడానికి వెళ్ళినప్పుడు రాజు ఆయనను తాను చేసిన ఏర్పాట్లలో ఏమైనా లోపాయాలుంటే చెప్పమన్నాడు. అందుకాయన సంగీత విద్వాంసుడికి కావలసినది ఉత్తమ శ్రోత అన్నాడు. అలాంటి ఉత్తమ శ్రోత నాయన సునాధుడిలో చూడగలిగాడు. అంతకుముందు ఆయన గంటసేపు పాడి గంట అయింది అని పాడటం ఆపినప్పుడు మరొక గంటసేపు పాడమన్న వాళ్లే తప్ప పాటను మధ్యలో ఆపాడని ఎత్తి చూపిన వాళ్ళు లేరు. అంటే వాళ్ళు ఉత్తమ శ్రోతలు కారు. ఏదో మహావిద్వాంసుడు పాడుతున్నాడని చప్పట్లు చరిచి అంతటితో సరిపెట్టుకునేవాళ్లు. సునాధుడు అలా కాక గంట పూర్తయినా పాట పూర్తి కాలేదు కదా అని తుంబరుణ్ణి ప్రశ్నించిన ఉత్తమ శ్రోత, సంగీత ప్రియుడు. అది గ్రహించటం వల్లే తుంబరుడు మరి 2 గంటల కాలం పాడి అతన్ని ఆనందింపచేశాడు. ఇక పేదవాడైన సునాధుడికి భాగ్యవంతుల చేత 2,00,000 వరహాలు బహుకృతి ఇప్పించే విషయానికి వస్తే, ఇలాంటి లౌకిక వ్యవహారాల పట్ల ఆయనకున్న విశ్వాసం ఎలాంటిదో ఆయన మాటల ద్వారానే తెలుసుకోవచ్చు.
తను పేదల ఇళ్లలో గంటకు మించి పాట పాడి వాళ్ళందరికీ లక్షలిప్పించి వాళ్ళ పేదరికాన్ని తొలగించ చూడటం వెర్రితనమనిపించుకుంటుంది. అందుకే ప్రజల పేదరికం తొలగించటం ప్రభువుల బాధ్యత అన్నాడాయన. ఇదంతా తరచి చూసినప్పుడు తుంబరుడు నిస్సందేహంగా ఏమాత్రం అహంభావి, చపలుడు కాదని అర్థమవుతుంది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.